ద వరల్డ్స్ స్మాలెస్ట్ ప్రిజన్. మీరు జైలు గురించి ఆలోచించినప్పుడు మీరు తిహార్లో వేలాది మంది ఖైదీలను కలిగి ఉన్న విస్తీర్ణమైన జైలు గురించి ఆలోచించవచ్చు. సెంట్రల్ జైలు అధికారిక వెబ్సైట్ ప్రకారం తిహార్ జైలులో 10,026 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వాస్తవానికి ఆ జైలులో 19,500 మంది ఖైదీలు నివసిస్తున్నారు. అయితే 2 ఖైదీలను మాత్రమే ఉంచే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని అతి చిన్న జైలు గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది 168 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ జైలు బ్రిటన్లో సార్క్ దీవిలో ఉంది. సార్క్ ఫ్రాన్స్లోని నర్మదా తీరంలో నైరుతి ఛానల్ దీవిలో భాగమైన ఒక ద్వీపం. ఈ ప్రాంతం నర్మన్ చట్టంతో నడుస్తుంది. 2023 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో 562 మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతం 2.10 చదరపు మైలు విస్తీర్ణం కలిగి ఉంది. కార్లు రోడ్లపై నిషేధించబడిన మరియు ట్రాక్టర్లు, సైకిళ్లు అనుమతించబడే ప్రపంచంలోని మిగిలిన కొన్ని ప్రదేశాల్లో సార్క్ కూడా ఒకటి. పురాతన కాలంలో సార్క్ దాదాపుగా ఆక్రమించబడింది. ఈ ప్రజలను రోమన్ సామ్రాజ్యానికి చెందిన జూలియస్ సీజర్ 56 BC గ్యాలిక్ యుద్ధాల్లో జయించారు. సార్క్లో ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి 374 అడుగుల ఎత్తులో ఉంది. 1571లో విండ్ మిల్ అక్కడ కనుగొనబడింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో దాన్ని తొలగించబడింది. ఈ ఎత్తైన ప్రదేశానికి విండ్ మిల్ పేరు పెట్టారు. 2011లో సార్క్ డార్క్ స్కై కమ్యూనిటీగా మరియు ప్రపంచంలోని అత్యంత డార్క్ స్కై ఐలాండ్గా గుర్తించబడింది. 1832లో ఈ కోర్టు ఈ జైలును నిర్మించాలని ఆదేశించింది. అయితే దీనిని నిర్మించడానికి ఎవరి వద్ద డబ్బులు లేకపోవడంతో ఇది పూర్తి చేయడానికి 24 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు లోపల ఉన్న ప్రాంతం మధ్య నుండి విభజించబడింది. ఇది 2 గదులకు దారితీస్తుంది. ఒక గది 6 నుండి 6 అడుగులు ఉంటే మరొక గది 6 నుండి 8 అడుగులు ఉంటుంది. ఈ దీవిలో 1856లో ఈ జైలు నిర్మించారు. ఒక చెక్కని జైలుకు పైకప్పుగా పెట్టారు. తొలి రోజులు ఈ జైలుకి విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు దశాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్ సౌకర్యం వచ్చింది. ఇందులో 2 ఖైదీల కోసం 2 గదులు, 2 గదుల మధ్య సన్నగా నడవడానికి మాత్రమే ఉంటుంది. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉంది. ఏదైనా నేరాపణతో పట్టుబడిన నిందితులను ఈ జైల్లో 2 రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక్కడ నుంచి గ్రాంజి దీవిలోని పెద్ద జైలుకు పంపిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవాచరణ అధికారులను ఇచ్చింది. ఇక్కడ పట్టుబడిన ఖైదీలను 2 రోజులకు మించి ఉంచకూడదని, అంతకు మించి శిక్ష విధించాల్సి ఉంటే వారిని పెద్ద జైలుకు పంపించారని 1583లో అప్పటి బ్రిటిష్ ఆదేశాలు జారీ చేసింది. ఆనాటి ఆదేశాలు ఇక్కడ ఈనాటికి అమలులో ఉన్నాయి. అయితే ఈ జైలుకు తరచుగా ఖైదీలు రాక ఉండదు. తక్కువ జనాభా కల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ. ఈ ప్రాంతానికి ఒక పాఠశాల ఉంది, సార్క్ స్కూల్. ఇది 4 నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులను తీసుకుంటుంది. ఈ పాఠశాల 4 తరగతులుగా విభజించబడింది. క్లాస్ 1 4 నుండి 7 సంవత్సరాల వయసు గల పిల్లలను తీసుకుంటుంది. క్లాస్ 2 7 నుండి 9 సంవత్సరాల పిల్లలకు మాత్రమే క్లాస్ చెప్తుంది. క్లాస్ 3 ఈ క్లాసులో 9 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు. అయితే క్లాస్ 4లో 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు హాజరవుతారు. సాధారణంగా ఏ స్థాయి అర్హతను పొందాలనుకున్న విద్యార్థులు తరచుగా తమ విద్యను ఇంగ్లాండ్లో పూర్తి చేస్తారు. అయితే 2006 నుండి సార్క్ స్కూల్లో విద్యార్థులకు ఏ గ్రేడ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఈ ద్వీపంలో గుర్రపు వాహనాలు, సైకిళ్లు, ట్రాక్టర్లు మరియు వృద్ధులు లేక వికలాంగుల కోసం బ్యాటరీతో నడిచే బండ్లు మాత్రమే అనుమతించబడతాయి. గ్వెరిన్స్ అండ్ ఫెర్రీ ద్వారా వచ్చే ప్రయాణికులు మరియు సరుకులు వార్ఫ్ నుండి ట్రాక్టర్లు లాగిన వాహనాల ద్వారా రవాణా చేస్తారు. సార్క్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంది. ద్వీపంలో అనేక మంది పోలీసు అధికారులు శాశ్వతంగా ఉన్నారు. సార్క్లో విమానాశ్రయం లేదు మరియు 2400 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న సార్క్ మీదుగా విమాన ప్రయాణం ఎయిర్ నావిగేషన్ రెగ్యులేషన్ 1985లో నిషేధించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.